హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నానంటే ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ వచ్చేసి ఆర్డర్ చేసినట్టయితే సో ఈ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి చాలా అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. రీసెంట్గా చూసినట్టయితే మనకు ఆర్డర్ అనేది పెట్టిన తర్వాత మనకు వచ్చేసి క్యాన్సిల్ బటన్ అయితే కనబడడం లేదు. సో ఒకవేళ మీరు వచ్చేసి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా సరే అక్కడ వచ్చేసి క్యాన్సిల్ అనే బటన్ అయితే కనబడతలేదు మనకు. సో వేరే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. మీరు వచ్చేసి ఈ ప్రాబ్లమ్ని కనుక ఫేస్ చేస్తున్నట్టయితే మీకు ఎక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. అదే విధంగా మనం ఏ విధంగానైతే క్యాన్సిల్ చేయాలి కొత్త అప్డేట్ ద్వారా ఏ విధంగా మన ప్రోడక్ట్ వచ్చేసి ఒకవేళ మీకు నచ్చకపోయినా సరే, మీ దగ్గర అమౌంట్ లేకపోయినా సరే, వేరే ఇతర కారణాల వల్లనైనా సరే, సో అది వచ్చేసి ఎలా మనం రిజెక్ట్ చేయాలి, ఎలా మనం క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ వీడియోని అయితే మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేసినాం అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తాం, సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి కిందనైతే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా మనం దేంట్లోకి వెళ్ళిపోవాలి, అకౌంట్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగానైతే మనకు ఆర్డర్స్, విష్ లిస్ట్ ఈ విధంగానైతే కనబడతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆర్డర్స్ అనే సెక్షన్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దాన్ని వచ్చేసి క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే మీరు ఏదైతే ఆర్డర్ చేశారో రీసెంట్గా, లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్గా ఏవైతే ఆర్డర్ చేశారో సో అవి వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది. సో రీసెంట్గా వచ్చేసి పైన అయితే కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా నేను వచ్చేసి ఆర్డర్ అయితే చేసినాం కదా, సో ఈ విధంగా డెలివరీ ఎక్సెప్టెడ్ బై అని చెప్పేసి ఈ విధంగానైతే డేట్ అనేది కనబడుతుంది కదా. సో దాన్ని వచ్చేసి క్లిక్ చేసుకుంటాను. నేను వచ్చేసి ఈ క్యాన్సిల్ అనేది చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఈ విధంగానైతే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగానైతే కనబడుతుంది అనమాట. సో ఇది వరకు వచ్చేసి మనకి ఇక్కడ ఆల్ అప్డేట్స్ అని చెప్పేసి అదే ప్లేస్లో మనకు వచ్చేసి క్యాన్సిల్ బటన్ అయితే ఇచ్చిండు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి క్యాన్సిల్ బటన్ అయితే కంప్లీట్గా తీసేసిండు. సో మీరు కింద సెర్చ్ చేసినా సరే కిందనైతే ఎక్కడ ఉండదు. సో ఓన్లీ మన అడ్రస్, మన పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయి. సో మీకు వచ్చేసి క్యాన్సిల్ బటన్ అనేది ఇక్కడ ఎక్కడ కనబడదు అనమాట. సో చాలా మంది దీని గురించే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది వచ్చేసి సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మీ ఆర్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది కదా. సో పైన మీరు ఏం చేయాలంటే హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగానైతే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అందులో వచ్చేసి క్యాన్సిల్ ఆర్డర్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఇప్పుడే ఇక్కడనే మీరు వీడియో స్కిప్ చేసి అయితే లేకపోతే ఆఫ్ చేసి అయితే వెళ్ళిపోకండి. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా అప్డేట్ అయిపోయింది అనమాట. సో దాన్ని వచ్చేసి కంప్లీట్గా తెలుసుకున్న తర్వాతనే ఈ వీడియోని వచ్చేసి ఎండ్ వరకు చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది అనమాట. సింపుల్గా ఫ్రెండ్స్, క్యాన్సిల్ ఆర్డర్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమని రాసి ఉందంటే మనకు వచ్చేసి డోంట్ క్యాన్సిల్ అని చెప్పేసి ఉంది, క్యాన్సిల్ ఆర్డర్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంది. సో మీరు ఒకవేళ కంపల్సరీగా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ ఆర్డర్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మీరు ఏదైనా రీజన్ ఉందా, పర్టికులర్ రీజన్ ఉందా క్యాన్సిల్ చేయడానికి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో నేను వచ్చేసి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటా. మీరు కూడా ఈ విధంగా మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో క్యాన్సిల్ చేయడానికి అది వచ్చేసి ప్రెస్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఏం చేస్తా అంటే మై రీజన్స్ ఆర్ నాట్ లిస్టెడ్ హియర్ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను వచ్చేసి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా కామెంట్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి సింపుల్గా నేను ఏమేమి చెప్పేస్తా అంటే సో క్యాన్సిల్ అని చెప్పేసి రాసేస్తున్నా. ఈ విధంగా రాసేసిన తర్వాత మనకు వచ్చేసి సబ్మిట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. కింద ఆప్షన్ ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. సో దాన్ని వచ్చేసి ఉందన్నమాట. సో దాన్ని క్యాన్సిల్ మై ఆర్డర్ అని చెప్పేసి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత సబ్మిట్ రిక్వెస్ట్ మీద ప్రెస్ చేయాలన్నమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, మనది వచ్చేసి ఆర్డర్ వచ్చేసి క్యాన్సిలేషన్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఈ విధంగానైతే స్టేటస్ అనేది మారిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇప్పటి నుంచి మీరు ఏదైతే అమౌంట్ ఉందో అది వచ్చేసి పే చేయాల్సిన అవసరం లేదు. మీకు రీఫండ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ పే చేసింది, మీకు టైం లిమిట్ ఇస్తారు కదా, సో ఆ టైం లిమిట్ లోపల మీకు అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఏదైనా ఆర్డర్ వచ్చేసి ఈ కొత్త అప్డేట్ ద్వారా ఈ ఆప్షన్లో ఉంటుంది కాబట్టి, సో చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసి చూసినట్టయితే ఈ విధంగా ఆర్డర్ వచ్చేసి క్యాన్సిల్ అని చెప్పేసి పడ్డదన్నమాట. సో ఇప్పటి నుంచి మన ఆర్డర్ వచ్చేసి రాదన్నమాట. ఈ విధంగా మన ఆర్డర్ వచ్చేసి కంప్లీట్గా క్యాన్సిల్ అయితే అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ మనం క్యాన్సిల్ చేసుకున్న పద్ధతి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు కనుక కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోఅప్లోనే అయితే ఉండండి. ఇలాంటి మంచి ట్రిక్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా ఈ విధంగానైతే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మన ఛానల్ని డైలీ ఒకసారి చూడండి, చెక్అవుట్ అయితే చేసి చూడండి. సో మీకు కొత్త ట్రిక్స్ అనేవి డైలీ తెలుస్తుంటాయి కాబట్టి మీరైతే నేర్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.